విష్ణురేవ జయితే శివయేవ జయితే ప్రధానమంత్రిరేవ జయితే ఈ మాటలు ఉండవమ్మ. సత్యమేవ జయితే. జీవితంలో జయించేది ఎప్పుడూ సత్యమే. దానికి కఠిన పరీక్షకు నిలబడాలి, సత్యమే మాట్లాడాలి, అప్పుడు జయిస్తాం ఖచ్చితంగా. అది శివరాత్రి కథ. ఇక్కడే ఒక ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోవాలి. ఏదో వీళ్ళు గర్వించడాలు అవి ఉండాలి, అవన్నీ వేరే విషయం. ఒక జీవిత రహస్యం ఏమిటంటే, ముందు మొగలు పువ్వుతో శివుడికి పూజ చేయకూడదు. శివుడు అలా చెప్పించాడు, నువ్వు నా పూజకు పనికిరావు. అవునే ఉన్నాడు, నువ్వు ముఖంతో ఏమో అబద్ధం చెప్పు, అందుకని నీ ముఖానికి పూజ జరగదు, తోకకి పూజ జరుగుతుంది. తోక నుంచి కింద నుంచి వచ్చే పదార్థాలన్నీ పవిత్రం అన్నాడు. గోమయం గోమూత్రం రెండూ పవిత్రం. ఆయుర్వేదంలో అంతకు మించిన ఔషధమే లేదు అసలు. గోమయం గోమూత్రం రెండూ పవిత్రం. ఒక్కోసారి కంచి పరమాచార్య వంటి మహానుభావుడు ఏదో పొరపాటున ఏదో జిక్వ చాపల్యం కొద్దీ ఏదో తిన్నాను అన్న భావన ఆయనకు కలిగితే 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడతో నాలికి తీసుకున్నారమ్మా. ఆవు పేడ అంత పవిత్రమైంది, ఆవు పేడ అంత పవిత్రమైంది. గోమయం అది శివుడు వరం, శివుడు వరం అది. అందుకని దానికి ముఖానికి ఎక్కడికంటే ఏమిటి, మన జీవితంలో ఎంత పాపం చేసామో అంతే అనుభవిస్తాం, ఎంత పుణ్యం చేసామో అంతే అనుభవిస్తాం. అది ముఖంతో తప్పు చేసింది, ముఖానికి పూజ చేయొద్దు అన్నారు. తోకతో నిజం చెప్పింది, తోకకి పూజ చేయమన్నారు. సరిపోయిందండి, లెక్కకి లెక్కే. మొగలు పువ్వు పూజకి పనికిరదు అన్నారు. మనం ఎంత అజ్ఞానంలో ఉంటామంటే సెంటిమెంటల్ ఆలోచనలు అంటే ఇలాగే ఉంటాయి. మొగలు పువ్వు శివుడికి పెట్టకూడదు, అది మనం పాటిస్తాం. శివులింగం మీద ఎవరు మొగలు పువ్వు పెట్టరు. ఏదే మొక్కజొన్న పొత్తైనా పెట్టేస్తాడు కానీ మొగలు పువ్వు పెట్టారు. అలాగే ఆవు ముఖం చూడకూడదు, ఆవు ముఖానికి పూజ చేయకూడదు, అది కూడా పాటిస్తాం. కానీ అబద్ధం ఆడటం మాత్రం మారడు. అది నాకు ఆశ్చర్యకరమైన విషయం. అసలు కథలోంచి ఏం గ్రహించాలి, నువ్వేం గ్రహిస్తున్నావు ఇక్కడ? ఇదే టెక్నికల్ థింకింగ్ అంటే. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా అర్థం. టెక్నికల్ థింకింగ్, సాంకేతికంగా ఆలోచిస్తున్నావు, సంస్కారాత్మకంగా ఆలోచిస్తావు. మొగలు పువ్వు మీద ఆయన కోపమా, ఆవు మీద ఏమైనా కోపమా? అబద్ధం ఆడింది కదా అని శిక్షిస్తే నువ్వు అబద్ధం ఆడటం మానేయాలి, కానీ మొగలు పువ్వు పెట్టినట్టేటే. మనం అదే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ పురాణ కథలను తప్పుగా అర్థం చేసుకోవడం అంటే ఇది. ఆ అబద్ధం ఆడకుండా నడుస్తుంది, మరి చేసిన బాకీలు ఎగ్గొట్టాలి కదా. అబద్ధం ఆడకుండా ఎలాగా? అందుకని అబద్ధం ఆడేస్తాం. శివరాత్రి నాడు కూడా ఆడేస్తాం. నేను ఎప్పుడూ మొగలు పువ్వుతో గుళ్ళోకి వెళ్ళలేదు అని మొదలు. ఎందుకు గొప్పలు ఇక్కడ? మొగలు పువ్వు మొక్కజొన్న పొత్తు సమస్య కాదు అక్కడ. సత్యానికి కట్టుబడి ఉన్నావా లేదా సమస్య. ఈ జాతి మొత్తం అక్కర్లేదండి. ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ మేము అబద్ధం ఆడమని నియమం పెట్టుకుంటే పోలీసులు బాగుంటారు, న్యాయశాఖ బాగుంటుంది, చట్టాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటాయి. నా మాటల నుంచి నేను ఆశించేది అదే. నేను వెళ్ళేటప్పుడు ఎవరు నా చేతిలో ఏం పెట్టద్దు. ఒక బెచ్చగాళ్ళలాగా నేను మీ నుంచి ఆశించేది ఏమిటి అంటే, నేను చెప్పిన ఈ 2 గంటల ప్రవచనంలో మీకు నచ్చిన మాటలు వెంటనే ఆచరణలో పెట్టండి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఆచరణలో పెట్టండి. కథ కథే, అబద్ధాలు అబద్ధాలే, కథ కథే, మోసాలే, కథ కథే, ఈఎంఐలే. ఇప్పుడు విన్న దగ్గర నుంచి ఈ క్షణం నుంచి ఇంక ఈఎంఐ పెట్టకుండా ఉండండి. మళ్ళీ నెలనాళ్ళ పిలిస్తే నేను వస్తాను, మీరు సుఖంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీరు చెబుతారు ఈఎంఐలు లేవండి, సుఖంగా ఉన్నాము. ఇప్పుడు మేము వస్తుంటేనే ఒకరిద్దరు నాకు మా శ్రీమతి కనిపించి చెబుతున్నారు, ఆయన మాటలు వినడం వల్ల మేము ప్రశాంతంగా ఉన్నామంది ఒక ఆవిడ. చాలమ్మా, నాకు ఆ శ్రోత ఒక్కరూ చాలు, ఇంకెవరక్కర్లా. మేము ప్రశాంతంగా ఉన్నామండి, ఇవాళ ఏదో ధైర్యంగా ఉన్నామంటే ఆయన మాట్లాడండి చాలు, ఇంకేం కావాలి మాకు? కోరుకునేది అది. లేకపోతే ఇంతమంది, ఇన్ని వేల మంది ఎక్కడికెళ్ళినా సరే ఓ మీద పడిపోయి ఉంటున్నారు. సమాజంలో పొద్దున్న పాత్రకి తిరగేసామంటే అక్రమ సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్య, నమశివాయ. లేదా భార్య పడుకుని ఉండగానే తలగడ పెట్టి నొక్కేసి హత్య. ఎందుకంటే అదో సంబంధం. అరెకరం పొలం కోసం అమ్మ హత్య, సెంటు స్థలం కోసం తండ్రి హత్య. ఇలా తయారవుతున్నాయి. వీళ్ళందరూ భక్తులే. భక్తి లేని వాళ్ళు లేడు కూడా ఇక్కడ, అందరూ భక్తులే. కానీ ఆ భక్తిని మన జీవితంలోకి ఆహ్వానించుకోవట్లా. భక్తి వేరే, మన జీవితం వేరే. ఇంకెందుకండి? అది ఆలోచన చేయాలి. విష్ణువు, బ్రహ్మ ఇవన్నీ ఒకసారి మీరు పురాణ కథలు వింటే ఒక్కోసారి శివుడు అజ్ఞానంలో పడతాడు, విష్ణువు కాపాడుతాడు. విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తినప్పుడు శివుడు పడ్డాడు, ఆవిడ చూసి అమోహంలో పడ్డాడు. విష్ణువు బ్రహ్మ కాపాడాడు. బ్రహ్మ అజ్ఞానంలో పడతారు, విష్ణువు శివుడు కాపాడతారు. ఇప్పుడు విష్ణువు అజ్ఞానంలో పడ్డాడు, శివుడు కాపాడాడు, పెద్ద విషయం కాదు. దీన్ని బట్టి దేవతలు ఎక్కువ తక్కువ నిర్ణయించకూడదు మనం. అందుకే నేను పురాణ కథలు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని అనకండి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దాని తత్వం ఏమిటి అంతే. దీని తత్వం అబద్ధం ఆడకుండా ఉండడం. ఇంకోటి ఆధ్యాత్మిక రహస్యం అన్న,
మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే విష్ణువులాగా బ్రహ్మలాగా పని చెయ్యద్దు, శివుడిలాగే ఉండాలి. ఎందుకని విష్ణువు ఏం చేశాడు? తవ్వుకుంటూ వెళ్ళాడు కిందికి. బ్రహ్మ ఏం చేశాడు? పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. తవ్వుకుంటూ వెళ్ళమంటే సోఫాలోకి వచ్చిన పని పాట లేకుండా గతాన్ని తవ్వుకుంటూ ఉండం. అదే మనశ్శాంతికి లోపం. ఎప్పుడూ జరిగిపోయింది. 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది. పాత పగలు కక్షలు అన్నీ ఇప్పుడు ఆలోచించాలా? మనం ఆలోచిస్తాం అవన్నీ. మనం గొప్ప ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వెంటనే మన తల్లిదండ్రులు అత్తమామలో రావడం ఆశీర్వదించడం కాదు. నువ్వు జీవితంలో ఇల్లు కట్టలేమని ఎవడన్నాడు? వాడు రావాలి. ఇదే పౌరుషం అంటే. వాడు వస్తే వాడికి చూపించాలి నేను. అది ఇప్పుడు ఇంత ఇల్లు ఎందుకు కొన్నాడు? అప్పు చేసింటే ఆ వెధవ కోసం. ఇప్పుడు ఏమనాలి? జ్ఞాననాలా అజ్ఞాననాలా? నీ ఇల్లు నువ్వు ఉండడం కోసం కొనుక్కుంటావా? ఎవరితో సవాల్ చేసావు కాబట్టి కొంటావా? అది పెద్ద కోడి పందాలు. అది అంత అవసరమా? ఈ సవాలే సరిపోయాయి. ఇప్పుడు ఇంత ఇల్లు కొన్నా వీడికి రోగం తప్పదు. అందుకే గతాన్ని తవ్వుకోవడం మానేయాలి. విష్ణువు చేసిన పని అదే, కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు ఆయన. మనం గతం ఇప్పుడు నిన్న మొన్న అయిపోయిన కూడా తవ్వుకోవద్దంటే 25 ఏళ్ళ గతాన్ని తవ్వద్దని వేరే చెప్పక్కల. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. పైకి ఎగరడం అంటే హలో, నేను ఇప్పుడు నా ప్యాకేజీ 80,000, ఏడాదిలో అది 3 లక్షలు అవుతుంది నెలకి. తర్వాత అమెరికాకి వెడతాను, అక్కడ 6 లక్షలు వస్తాయని గట్టిగా కొడతాడు. ఇక దీనికి వ్యాధి వచ్చింది, ఆసుపత్రికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా? గాలిమేళ్ళు అంటే ఇవి. వీడు ఊహిస్తూ ఉంటాడు ఇక్కడ. అసలు ఈ లోపల గుండెపోటు వచ్చి పోతాడేమో, ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ ఊహలు పని లేక? బ్రహ్మదేవుళ్లాగా విష్ణువులాగా శివుడు తవ్వుకుంటూ వెళ్ళలేదు. బ్రహ్మదేవుళ్లాగా గాలిమేళ్లు కట్టుకుంటూ వెళ్ళలేదు. వర్తమానంలో ఏ శివలింగ రూపంలో ఉన్నాడో అలాగే ఉండిపోయాడు. మన దృష్టి అంతా వర్తమానం మీద ఉండాలి, గతం మీద కాదు, భవిష్యత్తు. ఇప్పుడు వింటున్న ప్రసంగం మీద మీ దృష్టి ఎలాగైతే ఉందో, మీరు ఇంట్లో ఏ పని చేయండి ఆ పని మీద దృష్టి పెట్టండి. ముందు పని బాగుంటుంది. ఒక పళ్ళెం కడుగుతున్నాం, ఆ పళ్ళెం మీద దృష్టి పెట్టండి. చచ్చిపోతున్నాం, పని మనిషి రారు. ఈ ఊళ్ళో పని మనుషులు అందరూ ఇంతే అంటే వచ్చిందా? ఇంత అన్నా వచ్చిందా? పైగా ఈ సౌండ్ అవుతుంటే వస్తుంది. అది నన్ను తిడుతోంది అని మన్నాడు కూడా మానేసి మాట్లాడకుండా చేసుకోరాదా? ఎందుకు వచ్చిన గొడవ? మాట్లాడకుండా చేస్తే ఒక కంచం కాదమ్మా, 16 కంచాలు తోమగలం. మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ప్రతిదానికి ఇదే భజన. మనకి డబ్బులు కలిసి వచ్చే పని అయితే చేసుకుంటాం. హాయిగా ఉద్యోగానికి వెళ్ళి 2-5 లక్షలు సంపాదించమంటే సంపాదిస్తాం. ఇంట్లో పనులే కొట్టేస్తాం. ఇంటి పనుల కోసం ఎవరు తిరగమంటే తిరగరండి. కానీ జమ్ముకెళ్ళి వ్యాయామం చేసి వాడికో 10,000 తగలబెట్టి వస్తారు. ఇక్కడ ఇంట్లో మొత్తం ఉన్న గదులన్నీ మీరు తిరగండి, ఏ వాకింగ్ మీరు చేయగల. ఇంట్లో తిరగరండి. ఇంట్లో మళ్ళీ టీఎంటీ మిల్లు ఇది ఒకటి ఇక్కడ, దాని మీద అది తిప్పుతుంది, మనం తిరగం ఇక్కడ. అది మళ్ళీ ఆగాలంటే మనం ఆపాలి. అంటే బలవంతంగా ఎవరో ఒకరు చేయిస్తే తప్ప చేయని పరిస్థితుల్లో ఉన్నాం. మనం స్వేచ్ఛగా ఉన్నామా, బందీలం అయ్యామా? టీఎంటీ మిల్లు కూడా మనం బందీలం అయిపోయాం. అది ఆగితే ఆగుతాం, అది నడిస్తే పరిగెడతాం. నీ అంతటి నువ్వు నిర్ణయించుకోలేవో, నడవాలో అక్కర్లేదు. నీకు మిల్లు కావాలి, ట్రెడ్మిల్ టెస్ట్ అని అదొకటి కావాలి. ఈ రబ్బర్ బెల్ట్ లేకపోతే మన నడవంటే మన బతుకులు రబ్బర్ బెల్ట్కి బంధితాయి. శివుడు అరుణాచల లింగంగా స్వచ్ఛంగా అక్కడే ఉన్నాడు. విష్ణువు బ్రహ్మ వెతకడం మానేసి దానికేసే చూస్తుంటే ఆయన వాళ్ళకి దర్శనం అయ్యేది. కిందకొకడు తవ్వుకుంటూ వెళ్ళాడు, పైకొకడు ఎగురుకుంటూ వెళ్ళాడు. అంటే నీ జీవితం నీకు అర్థం కావాలంటే, ఆత్మనిష్టలో నువ్వు ఉండాలంటే నేనెవరు అన్న ఒక్క ఆత్మ మీదే దృష్టి పెట్టాలి. ఇంక దేని మీద దృష్టి పెట్టకు. శివ దర్శనం వెంటనే. వందే దయాంభోనిధిం. అందుకే శివుడు దయామూర్తి కాబట్టి ఆ ఇద్దరిని అనుగ్రహించాడు వెంటనే. కోప్పడలేదు. బ్రహ్మదేవుడు కూడా ఏమన్నాడంటే, నీకు పూజ ఉండదు అంటే బ్రహ్మదేవుడు మొహం చెన్నబోయి. అంతే కదా మరి. నీకు గుడి కట్టరు, పూజ ఉండదంటే మీ ఇద్దరికేనేమో బోళ్ళు గుళ్ళు కడతారా, నాకేమో లేదా, మరి నాకు అరటిపళ్ళు ఉండవా? బాబా ఆయనకు వెంటనే శివుడు ఏమన్నాడో తెలుసా? మాయ కూడా నీకు నేను వరం ఇచ్చానయ్యా, శాపం కాదు. అంటే బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. గుడి లేదన్నా, పూజ లేదన్నా వరం అంటే ఒక్కసారి ఆలోచించు. గుడులు ఎవరికి ఉంటాయి? విష్ణువుకు ఉంటాయి, నాకు ఉంటాయి, నీకు లేదు. అంతే కదా నీ బాధ. కానీ నాకు నీకు విష్ణువుకు కూడా అతీతమైన శక్తిని పరబ్రహ్మ అంటున్నాం కదా మనం.
ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడు బ్రహ్మజ్ఞానం అంటారు, బ్రహ్మ విద్య అంటారు, బ్రహ్మోపదేశం అంటారు. అలా నీ పేరు వెలిసిపోతుంది అన్నాడు. అందరూ గమనించండి, బ్రహ్మ అనే మాట ఎంత గొప్పదో. యజ్ఞోపవీతాన్ని ఏమంటారండి? బ్రహ్మసూత్రం అంటారమ్మా. బ్రహ్మసూత్రం, విష్ణు సూత్రం, శివసూత్రం అనరు. వ్యాసుడు రాసింది కూడా బ్రహ్మసూత్రాలే. ఎవరైనా బ్రహ్మజ్ఞానం అతీతమైన జ్ఞానం ఉపదేశిస్తే బ్రహ్మోపదేశం అంటారు. గాయత్రి మంత్రం తండ్రి కొడుకు ఉపదేశిస్తే బ్రహ్మోపదేశం అంటారు. గాయత్రి ఉపదేశం అనరు, బ్రహ్మోపదేశం. అంటే బ్రహ్మ పేరు ఎన్ని చోట్ల వాడుతున్నాం మనం? అతీతమైన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఈ అతీతమైన విద్యని బ్రహ్మ విద్య అంటారు. విష్ణు విద్య, శివ విద్య అనరు. అంచేతను అతీతమైనటువంటి పదంగా నిన్ను వాడతారయ్యా. గుడి కట్టకపోతే నీకేమిటి నష్టం అంటే బ్రహ్మశివుడు పాదాలకి నమస్కారం చేసి, పరమశివ నన్ను మీ ఇద్దరికంటే పూజ్యుణ్ణి చేసావయ్యా, నా అజ్ఞానానికి మన్నించి ఇంకెప్పుడు అబద్ధం. ఇది పరమశివుడు. పొందే దయాంభో నిధిం. అందుకని ఆయన దయామయుడు. ఏం శపించలేదే, వరం ఇచ్చాడు. విష్ణువు సుదర్శన చక్రం ఇచ్చాడు. ఈయనకి ఎక్కడ అతీతమైనటువంటి జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మోపదేశం, బ్రహ్మ విద్య. అంతేకాదు, అటువంటి ఆయన బ్రహ్మ అంటారు, బ్రహ్మవిత్ అంటారు, బ్రహ్మవేత్త అంటారు. ఆ పరమాత్మ అతీత జ్ఞానానికి బ్రహ్మశబ్దం వాడతారు, విష్ణు శబ్దం, శివశబ్దం వాడరు. నీ పేరు అంత గొప్పదవుతుందయ్యా. ప్రతిరోజు ప్రతి వాళ్ళ నోట్లోనూ అతీతమైన విద్యగా నీ పేరు నానుతూ ఉంటే నీకు గుడి నైవేద్యం ఎందుకయ్యా పని లేక? గుడి ఉంటే మనం ఏం చేస్తాం? సోమవారమే శివుడి గుడిలో కడతాం, మంగళవారం సెలవే. అంటే గుడి లేనప్పుడు ఏం చేస్తాం? గంటకోసారి బ్రహ్మ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం చూడండి. అంటే అందరూ నీ పేరు ఉపయోగిస్తారయ్యా. నీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు నాయన. వందే చిత్సభమి ఈశ్వరం సురవరం సురరుతం. ఆయన చిత్ సభలో ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే ఆత్మ చైతన్యం అనే సభలో ఉంటాడు. ఈశ్వరం అందరికీ అధిపతి ఆయనే. అలాగే సురరుతం దేవతల చేత కీర్తింపబడేవాడు ఆయన. ఇంత గొప్పవాడు కీర్తింపబడ్డా. మరి వందే త్రిమూర్త్యాత్మకం. ముగ్గురు మూర్తులు కూడా ఆయన రూపాలే. నిజానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అని ముగ్గురు ఉంటారు. కానీ ముగ్గురు కూడా మీరు లలితాదేవి పీఠాన్ని చూస్తే అర్థమవుతుంది. అమ్మవారి ఇలా మంచం అనే పర్యంకం మీద కూర్చుని ఉంటుంది. వెనకాల సదాశివుడు అని ఉంటారు చూసి. సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఆ సదాశివుడే ఈ కథలో ఉన్నటువంటి శివుడు. శివరాత్రి శివుడు అంటే కేవలం పార్వతీదేవి భర్త రుద్రుడు కాదండి. లలితాదేవి వెనకాల శయనించినటువంటి సదాశివుడే ఈ కథకి నాయకుడు. అందుకని ఆ సదాశివుడు ఎప్పుడూ ఉంటాడు. మంచం కోడి రూపంలో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు నలుగురు ఉంటారు. ఈ ఆది పరాశక్తి నడిపిస్తోంది. అంటే ఈ నలుగురు ఆధారంగా అనంతమైన శక్తి నడిపిస్తోంది మనని అని దాని తాత్పర్యం. మనం దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఇంకో మాట చెప్పుకుందాం. వందే అపస్మృతి శిక్షకం విషకరం వందే మృడం ధూర్జటిం. వందే విప్రవరై సుపూజిత పదం వందే భవోత్తారకం. వందే ధర్మముఖార్థదం శృతినుతం వందే గురూణాం గురుం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే అపస్మృతి శిక్షకం. అపస్మారకం, అపస్మృతి అనేదాన్ని ఎప్పుడూ శిక్షిస్తూ ఉంటాడట శివుడు. ఎక్కడుంది అపస్మృతి? మనమే మాటి మాటికి లౌకికమైన మాటల్లో పడిపోతూ ఉంటాం దేవుణ్ణి వదిలేసి. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి? తెల్లారితే శివరాత్రి అన్నగా గుర్తొస్తాడు. లేకపోతే మళ్ళీ తర్వాత పండుగ శ్రీరామనవమి వస్తే శ్రీరామనవమి నాడైనా రామాయణం పురాణం వినకపోతే అలాగా నాడైనా ఏంటమ్మా దరిద్రపు మాట రోజు వినొచ్చు కదా. వినడం నాడైనా నీ నాడైనా దేనికి మొహమాటాలు, సెంటిమెంట్లు. ఇక్కడ నేను దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటా. మిగిలిన రోజులు ఉపవాసం అక్కర్లేదు. ఉపవాసం అంటే అన్నం మానేయడం ఉపవాసం కాదండి, ఉపేవాసం ఉపవాసం. భగవంతుడికి సమీపంలో నీ మనస్సును పెట్టడమే నిజమైన ఉపవాసం. అది అన్నం మానేయడం ఎందుకు? పోనీ అన్నం మానేసి ఊరుకుంటారా? సాయంత్రం వరకు ఈవేళ ఉపవాసం, ఈవేళ పెద్ద ఈనాడు ప్రచారం పత్రికను పిలిచి ప్రచారం. నువ్వు ఉపవాసం ఉంటే దేశానికి ఏమైనా ఉపయోగం ఎక్కడ? మళ్ళీ దానికో శంక, అరటిపళ్ళు తినచ్చా, పిండి తినచ్చా, అడ్డమైన గడ్డి తినచ్చు, తినే
నీ ధ్యాస తిండి మీద ఉన్నప్పుడు ఉపవాసం దేనికి పని లేక? అంత తింటే కానీ ఉండలేని వాళ్ళు, కాఫీ తాగితే ఉండలేని వాళ్ళకి నేను గొప్ప అభయం ఇచ్చి ఒక మాట చెబుతా, అదేదో తినేయండి, అదేదో తాగేయండి, తర్వాత నమశివాయని జపం చేయండి. గొడవ మీకు శివుడు సహా ఎవడు ఏ శిక్ష వేడు నేను గ్యారంటీ అడ్డుకుంటా. ఏ పురాణంలో చెప్పలేదు ఇలాగ బలవంతో ఉపవాసాలు చేయాలి. నీ దృష్టి దేని మీద ఉందమ్మా? నీ దృష్టి అన్నం మీద ఉన్నప్పుడు తినే, ఎందుకు వచ్చిన గొడవ? ఏదో పొద్దున్న నుంచి కాఫీ తాగలేదు, విలవెల్ల ఆడిపోతుంది, ఏంటి గంటకే అదేదో తాగిరాదా 2 చొక్కలు గొడవ వదిలిపోతుంది. అయితే మీరు కాఫీ తాగి కూడా పూజ చేసుకోవచ్చమ్మా. హిందూ ధర్మంలో అంత దేవుడి రిజిడిటీ అంటారు, అంత కాఠిన్యం లేదండి. ప్రపంచం మొత్తం మీద పరమ మృదువైన మతం ఏదన్నా ఉంటే హిందూ మతమేనండి. నువ్వు ఎలా చేయగలిగితే అలా చేయి. అందులో ఆడవాళ్ళకి వేరే చెప్పారు, మగవాళ్ళకి వేరే చెప్పారు, పరిస్థితిని బట్టి. గర్భిణులకు వేరే చెప్పారు, వృద్ధులకు వేరే చెప్పారు, పసిపిల్లలకు వేరే చెప్పారు. ఇంట్లో తద్దినం పెట్టినా సరే బ్రాహ్మణులు ఇంట్లో ఏం చేస్తారో తెలిసి వేరే వంటలు వండుతారండి బాబు. పిల్లలు ఇప్పుడు వీడెవడికో పిండం పెట్టారో వాడికి పెట్టకపోతే వాళ్ళు ఏమైపోతారు. అందుకని ఓ బడికి సంబంధం లేని ఒక అమ్మాయిని, పెళ్ళికైన అమ్మాయినో లేకపోతే ఎవరినో పిలిచి, అమ్మా నువ్వు కాస్త కొంపటింటి ఆ వంట చూసుకో, పిల్లలకి పెట్టి వాళ్ళు మరి 10:30కి తినకపోతే వాళ్ళు ఉండలేరు. వీళ్ళకి ఎవరో వచ్చి బ్రాహ్మణ భోజనాలు చేసి ఈ గారెలు ఆ వాళ్ళ కోసం చూస్తే వాడి ప్రాణాలు పోతాయి. లేకపోతే వచ్చే విస్తరమే పడిపోతాడు చిన్నపిల్లలు, గారెలు అక్కడిపోతాడు. ఇప్పుడు పితృగారి అయిపోయింది, నాశనం అయిపోయింది. వాడికి తెలియదు కదా గారెలు ఆగేసుకుంటాడు బాగుందని, పితృగారిగా నాశనం అయిపోయింది. ఇది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి కావాల్సిన ఫుడ్ ఏదో వాడికి భారత వదిలిపోయాయి. అందుకే దానికోసం ఒక వంట పెట్టి అక్కడ ఒక కొంపటో ఏదో పెట్టి ఓ పెళ్ళికైన అమ్మాయినో ఎవరినో అక్కడ పెట్టేసి మీరు చూసుకోండి పిల్లలకు పెట్టి వాళ్ళు ఇది అనేకండి అని వచ్చిన గోడ కట్టినట్టు అడ్డం పెట్టేస్తారు. ఇప్పుడు జరగాలి కదా. అంటే ఏ ఆచారాన్ని కూడా హిందూ ధర్మంలో బలవంతంగా పాటింపజేసే ప్రయత్నం చెయ్యరు. ఉపవాసము అంటే చెయ్యగలిగిన వాళ్ళు చేయండి, చెయ్యగలిగినంత వరకే చేయండి. అంతేకాని ఉమ్మి కూడా ఉమ్మద్దు, మెంగద్దు అనేటువంటి కఠినమైన ఉపవాసాలు మన మతంలో ఉండవండి. అంత పిచ్చి మతం కాదు. అందరూ ఆచరించాలి, అందరూ ఆచరించాలి. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ. మాటి మాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే భగవత్పరమైన సంభాషణ నుంచి, ఆ జ్ఞానం నుంచి లౌకికంలోకి వచ్చేస్తూ ఉంటాం. ఇదే ప్రమాదం ఇక్కడ. ఓ మంచి పుస్తకం చదివు, ఆ పుస్తకం గురించి మాట్లాడు, అందులోంచి మళ్ళీ మామూలు లౌకికంలోకి వచ్చాడు. మరి ఇన్ని పుస్తకాలు చదివి ఉపయోగం ఏంటి? అవి మాట్లాడుకోలేదు, మానయి. ఇదే అపస్మారం. దీన్ని ఎప్పుడు మనం తొక్కి పెట్టాలి. అలా తొక్కి పెట్టడానికి శివుడు ధరించిన రూపమే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టంతే వసుదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత జన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి విగ్రహాన్ని చూడండి. మన దేవతారాధన, మన విగ్రహారాధన ఎంత గొప్పదో, మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. దక్షిణామూర్తి ఇలా తపోముద్రలో ఉంటాడు. ఓ కాలు ఇలా పైకి ఉంటుంది, ఒక ఇలా ఈ కాలు కిందికి ఉంటుంది. ఈ కాలు కింద ఒకని తొక్కి పెట్టి ఉంటాడు చూడండి. వాడిని మీరు గమనించండి. ఊరికి అక్కడ పువ్వు పెట్టి పారిపోవద్దు, ఇదో దరిద్రం తయారైంది. ప్రతిదీ ఓ పువ్వు పెట్టడం పారిపోదు. పైగా దీనికి ఏ పువ్వు పెట్టాలని మాకు ఫోన్ చేయడం, మా చెవిలో పువ్వు పెట్టి పట్టుకొచ్చాడు. అసలు అది ఎందుకు వచ్చింది, ఎందుకు తొక్కుతున్నాడు? శివుడు తొక్కడం ఏమిటమ్మా? అది నందీశ్వరుడు కాదు. ఎవరు మీరు గమనించండి. బాలుడు, చిన్నపిల్లాడు. పోనీ చిన్నపిల్లాడు అనుకుందామంటే వాడికి మెసాలు ఉంటాయి. చిన్నపిల్లాడికి మెసాలు ఎందుకు ఉంటాయండి? గమనించండి ఆ విగ్రహాన్ని. బాలుడు పడుకుని ఉంటాడు, అక్కడ మిసాలు ఉంటాయి. మిసాల బాలుడు ఎవరు? గోపాల బాలుడు తెలుసు, మిసాల బాలుడు ఎవరు అంటే అది కల్పన, అది ఒక ప్రతీక, సింబాలిక్ అంటారు. బాల్యం అంటే అజ్ఞానం. ఇప్పుడు మనకి ఇంత జరుగుతోంది. పిల్లలకి ఏమైనా తెలుసా? వాళ్ళు ఇల్లు ఏమనుకుంటారో తెలిసే, వాళ్ళ మనసులు నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఈయన పిలిస్తే బాగుండరా, ఇంకో 2 గంటలు మనకి రెస్ట్ దొరికింది. సుఖంగా వదిలేశారు, అందరూ సూచన ఇచ్చారు, పిల్లల్ని పంపేయండి, గొడవలేదు. ఈయన తరచు రావాలే, మనకి ఫ్రీగా ఉండాలి వాళ్ళ కోరిక. లేకపోతే మీరు వదలరు కదా. వాళ్ళు హోంవర్క్ అంటారు, మ్యాథ్స్ అంటారు, ట్యూషన్ అంటారు, చంపేస్తారు. అమ్మాయ మన వదిలేశారు గొడవ లేక, మనం హాయిగా పోయారు, వాళ్ళు ఆడుకుంటారు. ఇది అది అజ్ఞానమా? జ్ఞానం అంటే వాళ్ళకి అదే జ్ఞానం అండి, మనకి ఇది జ్ఞానం.
అది బాల్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొక్కిపెట్టాలి. ఎందుకంటే రాక్షసుడు వాడు. ఆ ముఖాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఘోరమేశాలు ఉంటాయి. రాక్షసుడు అపస్మార స్థితి. నిన్ను మాటి మాటికి దైవపరమైన చింతన నుంచి లౌకిక చింతనలోకి తీసుకొచ్చే దిక్కుమాలిన మనస్సు ఉందే, వాడే అక్కడ బాల రాక్షసుడు, పిల్ల రాక్షసుడు. బాగా పిల్లలు అలర చేస్తే ఏమంటావు? పిల్ల రాక్షసుడు అంట. ఆ పిల్ల రాక్షసుడిని తొక్కిపెట్టాడు శివుడు. అంటే ఒక కాలితో ఇలా తొక్కిపెట్టి ఆయన ఎప్పుడు ఇలా ఉంటాడు. అజ్ఞానాన్ని తొక్కిపట్టు, అపస్మారాన్ని తొక్కిపట్టు, దాన్ని పైకి లేవనీయక అసలు. ఎందుకంటే అది లేచిందంటే నేను మింగేస్తుంది. అది లేవకూడదు పైకి. అంటే లౌకికం పైకి రాకూడదు. ఆధ్యాత్మికమే మాట్లాడుకోవాలి. లౌకికం మాట్లాడుకోండి. టేక్ యాక్షన్, డోంట్ డిస్కస్. చర్య తీసుకోండి, చర్చించకండి. అసలు మన జీవితం మొత్తం మీద గంటలు కాదు, రోజులు ఆలోచిస్తారండి. రోజుల తరబడి ఆలోచించాల్సిన సమస్యలు ఏం లేవండి. మన పాకం పెట్టేస్తాం. నువ్వు సరిగ్గా నిష్పక్షపాతంగా నీ వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ఆలోచిస్తే 2 నిమిషాల్లో పరిష్కారం దొరుకుతుందమ్మా. ప్రతి దానికి దొరుకుతుంది అనుమానంగా. మనం ఎందుకు దొరకదంటే జరగాలి, కానీ ఇలా జరగాలి. నువ్వెవరు ఇక్కడ కండిషన్లు పెట్టాలి. అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అమ్మాయి బీటెక్ పాస్ అవ్వాలి, కానీ ఇంత పర్సంటేజ్ రావాలి. నువ్వెందుకు నిర్ణయిస్తావు? నీకు వచ్చిందా పర్సంటేజ్? ఇక్కడ రాకపోయేసరికి రోగం వస్తుంది మనకి. అమ్మాయికి నిరాశ వచ్చింది. నేను కష్టపడి 80% సంపాదించాను, మా నాన్నకి సంతృప్తిగా లేదు, 90 రావాలంటాడు. ఇంత 80% అయ్యి తండ్రి గారికి వచ్చిందండి ఎప్పుడైనా? అది సరిపోదా? ఆ పిల్ల బెంగట్టేసుకుంది. ఇప్పుడు ఇదివరకు మా నాన్న నాతో మాట్లాడేవాడు బాగా, నాకు మార్కులు తక్కువ వచ్చాయని మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైంది ఆలోచించండి. ఇదే అపస్మారం అంటే. ఆ మార్కులు అంత ముఖ్యమా? పిల్ల సుఖంగా ఉండడం ముఖ్యమా? ఏదో చదువుకు దగ్గర ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుని సంసారం ఆ పిల్ల అదృష్టం కొద్ది శ్రీరామచంద్రమూర్తి దొరుకుతాడేమో. నీకు ఏం తెలుసున్నాయా? ఎందుకు ఆ పిల్లలు కష్టపడతావు అలాగా? ఉద్యోగం అని ఏం లేదు. గొప్ప బయట చెప్పుకోవాలి. గొప్ప మా అమ్మాయి అండి అమెరికాలో ఉంది. నీకేం ఉపయోగపడలేదు, దేనికి ఇక్కడ పని లేక నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు. అమ్మాయి అమెరికాలో ఉంది, నువ్వు ఇక్కడ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఉన్నావు. ఈ గొప్పనే ఎంతసేపు ఇక్కడ? ఎందుకంటే మన తోడోళ్ళ కూతురు ఉంది, మన మేనళ్ళు ఉన్నాడు, ఉన్నారు అక్కడ. ఈ పోలికలు ఇవి మానేయడమేనండి శివజ్ఞానం. ఇది మానేయడమే అపస్మారాన్ని తొక్కిపెట్టడం. ఇది అదిగా ఉందే అపస్మృతి శిక్షకం. ఎప్పుడూ శివుడు జ్ఞానంలో ఉంటాడు. శివజ్ఞానం కదా, అపస్మారాన్ని తొక్కిపెడతాడు. విషకరం కేవలం విషాన్ని దాచుకుని కంఠంలో పెట్టుకోవడం కాదండి. లౌకిక జీవితం నిజం చెబితే విషమే, ఇందులో అమృతం లేదు. మీరు సుఖం అనుకున్నది కూడా దుఃఖమే. స్త్రీ పురుషుల సుఖం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుందాం. స్త్రీ పురుషులు కామసుఖమే అనుభవిస్తారు కదండి. కానీ పిల్లలు పుట్టగానే వాళ్ళు పెరుగుతుంటే దుఃఖం అయిపోయిందా లేదా? మా చిన్నతనంలో నేను విన్నాను, 10 నిమిషాల పాపానికి ఎంత శిక్ష అనుభవిస్తున్నామో అని నెత్తిని కొట్టుకున్న వాళ్ళని చూశాను. 10 నిమిషాల పాపం, ఇంకంతకంటే వ్యాఖ్యానిస్తే కుదరదు. నెత్తి కొట్టుకున్నారు అమ్మాయి దాన్ని పిల్లలతో పడలేక. ఇవాళకి కూడా పిల్లలు ఎదిగిన తర్వాత మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి హైదరాబాద్లో ఎక్కడెక్కడో తిరిగి పబ్బుకి వెళ్ళి క్లబ్కి వెళ్ళి ఎక్కడికైనా ఫ్రెండ్ పుట్టినరోజు కాదు, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, గత ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, నీకు చెప్పలేదు. ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోవలసిందే. మొత్తుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. వాళ్ళు తలుపు గడి చేశారు. ఏం చేస్తున్నారు నీకు తెలియదు. చూసామనుకో ప్రైవసీ ఇదో మాట. ఇక్కడ వీరెవరికో వశీ అయిపోయారు, తర్వాత ప్రైవసీ. తల్లిదండ్రులు ఫోన్ చూడడానికి వీలు లేదు అంటే అది కాపురం కాదమ్మా. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. పిల్లలకి పెళ్ళై వాళ్ళ కాపురాలకు వెళ్ళే వరకు, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టవలసిందే. మీకు ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే. అప్పుడే పిల్లలు బాగుంటారు. పిల్లల గదిలోకి మనం తరచు వెళ్లాల్సిందే. పిల్లల గదిలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ అన్నా చెల్లెళ్ళైనా సరే ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉండి తలుపేశారంటే అది కుదరదు, పాడైపోయినట్టే జీవితం మొత్తం. నో ప్రైవసీ. నీకు నేను బాధ్యత వహిస్తున్నాను. నువ్వు నాకు పుట్టావు, నాకుంది అధికారం, నేను చూస్తా. ఆ ఫోన్ నా దగ్గర పెట్టాల్సింది. నేను చూడమన్నా చూడు, లేదు మానే. ఇవాడు ఫోన్ కొనియననే ధైర్యం లేదు. అంటే హోంవర్క్ అందులోనే, అన్ని వర్కులు అందులోనే. ఏం చేస్తారు ఇక్కడ? అందుకని నిఘా పెట్టాలి. బోల్డ్ యాప్స్ ఉన్నాయండి. నాకు ఆ విషయాలు తెలియదు, అందరూ అనుకుంటుంటే ఉన్న బోల్డ్ యాప్స్ ఉన్నాయి. మీరు నిబంధన పెట్టచ్చు, చూడకుండా చేయొచ్చు. చెయ్యరు, బాగుంటుందండి. వాళ్ళ మనోభావాలు బొడ్డు ఉన్నవాడికి మనోభావాలు కావాలి. 70 ఏళ్ళ వాడు చచ్చిపోవాలి. ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారండి, అత్తమావలు,
తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు ఎవరైనా పట్టించుకున్నారంటే నాకు అర్థం కావట్లేదు. 80 ఏళ్ళ ఆవిడ ఏమవుతుందో ఎప్పుడైనా పట్టించుకున్నావమ్మా? 80 ఏళ్ళ ఆవిడ ఎలా ఉంటే నీకు 8 ఏళ్ల బిడ్డ ముఖ్యమైందా? 80 ఏళ్ళ అత్తగారు శత్రువు అయిందా? ఆవిడ మనోభావాలు ఉండవా? వాళ్ళ మనోభావాలు అక్కల జీవితం అంతా పండిపోయి గుండిపోయి చచ్చిపోయారు మన కోసం. వాళ్ళ మనోభావాలు మనకు అక్కల. ఒట్టు ఉన్నవాడు పుట్టాడు, వీడి మనోభావాలు వీడికి ₹1,00,000 ఆండ్రాయిడ్ పెదరాయిడు ఫోన్ వీడి మనోభావాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రులు దేనికి ప్రాధాన్యం ఇయ్యారండి, దేనికి ఇస్తున్నారు? దయచేసి ఆలోచింతురుగాక. కఠినంగా ఉండక్కర్లేదమ్మా, ఖచ్చితంగా ఉండండి చాలు, ఖచ్చితంగా ఉండండి. ఇది పద్ధతి. కాకపోతే కుదరదు, చెకే నేను కనలేదనుకుంటాం, గడిది గుడ్డు తీసేయి. ఇంత మొండిగా నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. తల్లులు ఉండలేకపోవచ్చు, తండ్రులైనా ఉండండి, దయచేసి తండ్రులైనా ఉండండి. మగతనం అంటే అదే. పెళ్ళాం మీద పెత్తనం చేయక్కర్లేదమ్మా, పిల్లల మీదైనా పెత్తనం చేయండి దయచేసి. మగతనం అంటే అదే. తండ్రి అంటే బెదరాలి, అదరాలి, వచ్చి నెత్తిమీ ఎక్కకూడదు. ఇక్కడ తల్లి వేరు, తండ్రి వేరు. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే బాధ్యత. మదర్ ఈజ్ ఫర్ లవ్, ఫాదర్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ. ఒక్కోసారి ప్రేమకి తల్లి వశం అవుతుంది. వాళ్ళ కడుపులోంచి వచ్చారు వీళ్ళు, కాదని అనలేదంట. తన రక్తం, తన చర్మం, తన కండరాలు, తన మాంసం అన్నీ తనవే, పరాయిదేం లేదంట. తండ్రి అలా కాదు, బీజమాత్ర కారణం. అది గుర్తుంచుకుంటే చాలు, అంతకంటే వ్యాఖ్యానం చక్కగా గట్టిగా ఉండాలి. తండ్రి కుదరదా, ఉంటే అదే వెళ్ళిపో. 4 రోజులు హైదరాబాద్లో కాఫీ హోటల్లో కప్పులు గడిగితే తెలిసి వస్తుంది జీవితం అంటే ఏమంటావు. అప్పుడు ఫోన్ ఇవ్వాలో అక్కర్లేదు, ఏం చూడాలో ఏం అక్కర్లేదు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉండమంటారు, దీన్ని కఠినంగా ఉండమని అనరండి. లేకపోతే మైనర్లకు బండి ఇస్తారా? ఏం ఆలోచనలు వస్తున్నాయి అసలు? ఎలా ఇస్తారండి? వాడికి వయస్సు ఎంత ఉందో పోలీసులకు తెలియకపోవచ్చు, చట్టం నీకు తెలియదా? ఎలా ఇస్తావు? నేను ఎవరని చెప్పాలి? ఇవ్వకపోతే ఏమైనా చేసుకొని మొత్తం విషయంలో వదిలిపోతుంది, గొడవలేదు. ఇక్కడ వీడు వెళ్ళి ఎవరినో గుద్దేసి వీడు చచ్చి వాడిని చంపాకంటే వీడు ముందే పోవడం మంచిది. ఇద్దరు పోవడం కంటే ఒకరు పోవడం మంచిదే కదా. ఇచ్చేస్తారు ఇక్కడ. ఇలాగా చచ్చిపోతున్నారు పోలీసులు పేరెంట్స్కి చెప్పలేక. ఇప్పుడు పేరెంట్స్ని పిలుస్తున్నారు వాళ్ళు. ఎంతమందిని పిలిచి ఎన్ని కౌన్సిల్ గెలుస్తారమ్మా? ఆలోచిద్దాం అందరం. మనం పోలీసులు మనలో భాగం, న్యాయమూర్తులు మనలో భాగం, ప్రధానమంత్రి మనలో భాగం, పరిపాలన అంతా మనలో భాగం. మనం సరిగ్గా ఉండకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్క తండ్రి ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని పంచలేరు ఇక్కడ. దేశం అంతటినీ ఎవరో కాపాడాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ మై ఫ్రెండ్స్? ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. ఆలోచించండి. వరకు 2 పిల్లలు మించి 9 మంది ఉన్నామండి మా ఇంట్లో. మా అమ్మ నాన్న ఎంత బాగా పెంచారు, గోబాగలు కొట్టేసారు, తేడా వచ్చాను. అమ్మ కొట్టకపోయినా నాన్న కొట్టారు, అందుకే తినగా ఉన్నాం ఈవేళ. చచ్చిపోయి 40 ఏళ్ళు అయింది మా నాన్న, చెప్పుకుంటున్నాం ఇప్పటికీ. ఆయన క్రమశిక్షణ. ఇందాక చెప్పారే టైం. ఇది మా నాన్నగారిదండి, ఆ కీర్తి అయింది, నాది కాదండి. ఎంత క్రమశిక్షణ అంటే ఆయనకి తాడేపల్లిగూడెంలో రైలు ఎక్కాలేదు. సాయంత్రం 4ంటికి పొందంటే 1 గంటకి ఇంట్లో పంపేశాడు. వెళ్ళిపో, రైలు నీ కోసం ఆగుతుందా వేదవా, వెళ్ళు. ఇప్పటి నుంచి ఎందుకండి, బోడపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి గంట పడుతుంది. 2ంటికి వెళ్ళి నేను అక్కడేం కూర్చుంటానంటే ఇంకో గంట అక్కడ కూర్చుంటే ఏమన్నా అయిందా, ఇక్కడ కూర్చోవాలా, నీకు రిక్షా దొరుకుతుందా, ఇన్ని రకాలు పెట్టి పంపించేవాడమ్మా. అటువంటి తండ్రికి పుట్టబట్టే నేను డిసిప్లిన్గా ఉన్నాను. రైలు రావడానికి గంట ముందు నువ్వు రైల్వే స్టేషన్లో ఉండాలి. దోమలు పుట్టినా మంచిదే, ఏం చేసినా మంచిదే, ఇంట్లో ఉండాలి. వీళ్ళు ఎందుకు రైలు ఎక్కుతాను అనుకున్నావు? ఇక్కడ కూర్చుంటావేంటి? అంత ఖచ్చితంగానే ఉన్నాడే. నేను కట్టిన ఆయన ప్రేమ లేదా? 18 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు, ఇవన్నీ రూపాయి అప్పు చేసి, సెంటు పొలం అమ్మకుండా, గజం స్థలం అమ్మకుండా 18 ఎకరాల పొలాన్ని, బంగారాన్ని అన్నిటినీ కాపాడి మా తండ్రి మాకు ఇచ్చాడమ్మా. దేన్ని అప్పు చేయలేదు. 9 మంది సంతానం ఉండి ఆలోచించడం దయచేసి. ఇందులో 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు మగపిల్లలు చనిపోయారు, 5 మగాళ్ళు, 2 ఆడవాళ్ళకన్నిటికీ బ్రహ్మాండమైన జమీందారీ సంబంధాలు చేశాడు ఆయన. మా అక్కలిద్దరికి మమ్మల్ని అందరినీ డిగ్రీ వరకు చదివించాడు. రూపాయి అప్పు చేయలేదు, సెంటు పొలం అమ్మలేదు, గజం స్థలం అమ్మలేదు. బికాజ్ ఆఫ్ హిజ్ ఓన్ డిసిప్లిన్. ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. ఆ క్రమశిక్షణ ఇవాళ ఏ తండ్రికి ఉంది? క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నావా? ధారాభం ఏంటంటే అర్థం లేనమాట. అది నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రతి సంసారం పార్వతీ పరమేశ్వరుల సంసారంలాగే ఉంటుందండి. అపస్మృతిని శిక్షించేది ఎందుకు అంటే విషకరం. కొన్ని విషయాలు తండ్రి ముఖ్యంగా మగవాళ్ళకి చెబుతున్నా కంఠంలో దాచుకోవాలండి. కొన్ని విషయాలు భార్య కూడా చెప్పకూడదు.
బయటికి కక్కకూడదు, లోపలికి మింగకూడదు. అదే విషయం. దాచుకోవాలి తప్ప. కుటుంబ రహస్యాలు ఉంటాయి, కుటుంబ చిత్రాలు ఉంటాయి. ఆడవాళ్ళైనా అంతే, ఆడపిల్ల మగపిల్లడం ఏదో చేశారు, దాచేయారమ్మా, దాచేయాలి. బాధపడుతూ కనపడినా ఎదుటి వాళ్ళు గమనిస్తారు. సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు పట్టుకెళ్ళి వేళ, మొత్తం ఊరంతా తెలిసిపోతుంది. వాళ్ళని తీర్చిదిద్దవలసిందిగా తీర్చిదిద్దాలి, అవసరమైతే శిక్షించాలి, రక్షించాలి. ఇంకోటికి చెప్పడం నీకేం పని ఇక్కడ? భార్యలో లోపాలు ఉంటాయి, భర్తలో లోపాలు ఉంటాయి, పిల్లల్లో లోపాలు. విషకారం, శివుడు విషం మింగినట్టు మింగడం అంటే లోపలికి మింగేయకూడదు, నీకు గుండెపోటు వస్తుంది. అలాగని బయటికి కక్కకూడదు, లోకం అంతా తెలిసిపోయింది. సరిగ్గా అదే విషకారం. బయటికి కక్కలేదు ఆ మహానుభావుడు, లోపలికి మింగలేదు, కంఠంలో పెట్టుకుని నీలకంఠాయ అని అయ్యాడు. ఎంత గొప్పవాడు శివుడు. ఒక్క శివుడు చాలమ్మా హిందూ మతాన్ని ఉద్ధరించడానికి. అన్ని గుణాలు మనకుంటే ఇంకేమైనా ఉందా? ఆ అపస్మృతిని దాన్ని తొక్కిపెట్టి జీవితంలో విషయాలని లోపలికి మింగద్దు, బయటికి కక్కదు. ఆపై ఎలాగా? ఎంతకాలం ఆపగలవో అంతకాలం ఆపు, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పు. అందుకని వందే అపస్మృతి వందే అపస్మృతి శిక్షకం విషకరం వందే మృడం ధూర్జటిం మృడం మోదం కరోతీతి మోదం దదాతీతి మృడ. ఎప్పుడు ఆనందాన్నే కలిగిస్తాడు కాబట్టి ఆయన మృడు అంటారు. ధూర్జటి, ఎప్పుడు తపస్సులో ఉంటాడు. ఆయన జటలు ధూళి రంగులో ఉంటాయి, లేత ఎరుపు రంగులో. దుమ్ము ఎలా ఉంటుంది అలా నూనె రాసుకోవడం తపస్సు వాడికి నూనెలాగా. అందుకని ధూర్జటిం, అటువంటి జటలతో ఉంటాడు ఎప్పుడైనా. అపస్మృతిని శిక్షిస్తాడు. వందే విప్రవరై సుపూజిత పదం వందే భవోత్తారకం. ఎంతటి బ్రాహ్మణులైనా ఋషులైనా శివుడు పాదాలకి నమస్కారం చేస్తారు. అందుకే విప్రవరై సుపూజిత పదం వందే భవోత్తారకం. ఎందుకు చేస్తారని ఈ జీవితం నుంచి మనం తరించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుందామండి ఒక మాట. జీవితం ఏమిటో తెలుసా? దేవుడికి జీవుడికి మధ్యలో ఉండే వంతేనే జీవితం. జీవితాన్ని దాటాలే, ఇక్కడ స్థిరంగా ఉండకూడదు, ఉండనివ్వరు. వంతెన ఉందండి, వంతెన ఏం చేస్తాం మనం? వంతెన దాటుతామండి. వంతెన మీద ఇల్లు కట్టుకుంటూ ఊరుకుంటారా ప్రభుత్వం వాళ్ళు? వంతెన మీద ఎవరు ఇల్లు కడతారండి? ఎంతమంది ఎన్ని స్థలాలు ఆక్రమించారో, వంతెన ఆక్రమించిన వాడు ఎవరు లేడు ఇంతవరకు. నమశివాయ. ఇంకా మంచి రాజ్యంలోనే ఉన్నాం. వంతెన మీద కూడా ఇల్లు కట్టేస్తే. వంతెన ఎందుకు కట్టారు? ప్రజలు ఇటు నుంచి అటు దాటడానికి. జీవితం వంతెన. ఎందుకు? జీవుడు దేవుళ్ళలో కలవడానికి జీవితం వంతెన. అదొకటే లక్ష్యం. దాటాయి సుఖాలు దాటాయి, కష్టాలు దాటాయి, అన్నీ దాటాయి. అక్కడ మకాం పెడదామని చూడక ఉండదు. మనం సమస్య గురించి 5 ఏళ్ళు ఆలోచించి బెంగెట్టుకుంటామండి. మన గుండెపోటు వచ్చి మనం పోయామమ్మా, ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఎంతమంది ఎంత ఆలోచిస్తున్నారు ఈవేళ, ఇంకా ఎక్కువైపోయింది ఆలోచన. అంత ఆలోచిస్తే అదేమన్నా తెగిందా? వదిలేయి, దేవుడికి వదిలేయి. లేదా విషయంలాగే కంఠంలో పెట్టుకుని మింగే, లోపలికి మింగద్దు, బయటికి కక్కద్దు. ధరించు, అలాగే భరించు, ఏం పర్వాలేదు. భగవత్ ప్రార్థన మానద్దు. నమశివాయ నమశివాయ నమశివాయ. అది మానకుండా మనం సమస్యను భరిస్తే ఆ సమస్యని శివుడు చూస్తాడండి. మనమైతే 2 కళ్ళతో చూస్తాం, ఆయన 3వ కంటితో చూస్తాడమ్మా. సమస్య భస్మం అయిపోతుంది, అనుమానమేం లేదు, భస్మం అయిపోతుంది. నీ జోలికి రాదు. ఏం జరుగుతుందో నేను చెప్పను, కానీ ఎవడు శివస్మరణ చేస్తున్నాడో వాడికి అనుకూలంగా జరుగుతుంది ఖచ్చితంగా. ఆడైనా మగైనా ఎవడు శివస్మరణ చేస్తున్నాడో వాడికి అనుకూలంగా జరుగుతుంది. చాలు కదా, మనకు కావాల్సింది అదే కదా. అందుకని అపస్మృతిని విప్రవరై సుపూజిత పదం. అదే కూర్చోండి, నేను చెప్తాను, కూర్చోండి. విప్రవర అక్కడెక్కడ కూర్చోండి మీరు. విప్రవరై సుపూజిత పదం వందే భవోత్తారకం. వందే ధర్మముఖార్థదం వందే ధర్మముఖార్థదం శృతినుతం వందే గురూణాం గురుం. ధర్మముఖ అర్థదం. ముఖ అంటే మొదలైన, ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 ఉన్నాయి. హిందూ జీవన విధానం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇట్ ఈజ్ ప్లాన్డ్. దానికి ప్రణాళిక. మనిషి 4 పురుషార్థాలు సాధించడమే జీవిత లక్ష్యం. హిందూ అయిన వాడెవడు సమాధానం చెప్పడానికి కంగారు పడక్కల. నీ జీవిత లక్ష్యం ఏమిటంటే పురుషార్థాలు సాధించడం. పురుష అంటే మగవాడు అనుకోకండి, మనిషి ఎవరైనా ఒకటి. ధర్మం, అర్థం, కామం, మోక్షం.
మనం ధర్మంగా ఉండాలి, ధర్మంగానే సంపాదించాలి. దాంతోనే అర్థం డబ్బు సంపాదించాలి, దాంతోనే కామం తీర్చుకోగలిగిన కోరికలే తీర్చుకోవాలి. ఇవాళ అధర్మంగా కోరికలు తీర్చుకుంటున్నారు, అనుమానం వెళ్ళ. అధర్మం ఏముందండి? మేము జీతం నుంచి ఈఎంఐలు పెట్టి ఆ ఈఎంఐ పెట్టడమే అధర్మం అసలు. నువ్వు డబ్బు ఎంత ఉందో దాంతోనే కోరికలు తీర్చుకోవాలి, అప్పెలా చేస్తావు? ఇవాళ ఆలోచన చేయట్లా. మేమే కడుతున్నాం. కట్టవలసినంత కాలం 30 ఏళ్ళైనా సరే, 10 ఏళ్ల కారు అయినా సరే, 30 ఏళ్ళ ఇల్లు అయినా సరే. మై డియర్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, మీ మీద ఒత్తిడి ఉందా లేదా ఆలోచించండి. ఇల్లండి, ఇంత పెద్ద ఇల్లండి, 30 ఏళ్ళు ఈ ఒత్తిడి పడాలా? అదవసంతా. అంతకంటే ఆ ఇల్లు కొనకుండా ఉంటే పోయా, అద్దెకుంటే అయిపోయాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరేనమ్మా, నేను ఆశీర్వదించి కోరుతున్నా, కనీసం 10 ఏళ్ళు అద్దెంట్లో ఉండండి. మీ జీవితాలు సుఖంగా ఉంటాయి. 10 ఏళ్ల వరకు ఇల్లు కొనకండి అసలు. మా పెళ్ళి అయ్యాక మేము 20 ఏళ్ళకి సొంత ఇంట్లో ఉన్నాం. 20 ఏళ్ళకి అది కూడా 2 లక్షలు బ్యాంకు లోన్ చేసినందుకే నాకు జ్వరం వచ్చేసింది. తీర్చేయాలి. వాళ్ళు 15 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే నేను 3 ఏళ్ళలో కట్టేశాను. నాకు వద్దు, అప్పు ఉండడానికి వెళ్ళేది. 3 ఏళ్ళలో కట్టేశాను ఆంధ్ర బ్యాంక్. నాకు వద్దు అప్పు. అలా ఉండబట్టి సుఖంగా ఉన్నాం. వీళ్ళు కొద్దిగా 75,000 జీతం ఉండదు, 50,000 ఈఎంఐలే కడతా. వీడు ఏం బతుకుతాడండి 25,000తో? అంటే ఏమి ప్లానింగ్ లేదు ఇక్కడ. ధర్మం అర్థం ఏం లేదు, అన్ని కామమే, కోరికలు. కామం అంటే లైంగికమని చెప్పుకోకండి. కోరికలంటే మన బళ్ళు, మన ఇళ్ళు, అన్నీ మన వాహనాలు, వస్తువులు, ఇవన్నీ కామం కిందకే వస్తాయి. పెంచేసుకున్నాం బాగా. అంటే ధర్మంగా ఉండు, దాంతో అర్థం, దాంతో కామం, చివరికి మోక్షం. ఎన్ని ఉన్నా ఈ సోఫాలు ఇక్కడే ఉంటాయి తల్లి. అపశకనం మాట్లాడట్లా, జీవిత సత్యం ఇది. ఈ సోఫాలు ఇక్కడే ఉంటాయి, ఈ ఫర్నిచర్ అంతా ఇక్కడే ఉంటుంది, ఈ అపార్ట్మెంట్లన్నీ ఇక్కడే ఉంటాయి. మనం మాత్రం పైకి వెళ్ళిపోతామండి, అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఆ మాత్రం పైకి వెళ్ళిపోతామనే జీవితాన్ని గంటకోసారి గుర్తు చేసుకుంటే రోజు శివరాత్రి, రోజు సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. అదే ధర్మం ఒక అర్థం. శివుడు ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆలోచించండి. ఇంత పెంచేసుకుంటున్నారు. ఇక్కడ ఏమైనా శాశ్వతమా? జీవితం అనేది వంతెన కదా, మీరు దాటాలి. దాటే ప్రయత్నం చేయండి. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారేమిటి? ఎవడూ లేడు కదా. షోడశ చక్రవర్తులు లేరు, షట్చక్రవర్తులు లేరు. మనం ఉంటామండి ఇక్కడ. దానికి ఇక్కడ శృతినుతం. అందుకే ఆయన వేదం కూడా ఆయన కీర్తిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. నమ్మక చమకాలు చదివితే అర్థమవుతుంది. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ శివ నమ శంకరాయ చ నమస్కరాయ చ శివతరాయ చ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని చమకల్లో చెబుతారు. ఇదంతా మంత్రం, వేదం. అంటే శృతినోతం. వందే గురువునాం గురం. ఎప్పుడూ దక్షిణామూర్తి చిహ్నం చూసుకోండి. తత్వరజస్తమో గుణాలకి మనం లొంగకుండా ఎప్పుడూ జీవుడు, చూపుడు వేలు జీవుడు, బొట్టన వేలు దేవుడు. ఈ చూపుడు వేలుని జీవుడు బొట్టన వేలుతో కలిపినట్టే మన మనస్సును భగవంతుడితో కనుక కలపగలిగితే నిత్యము శివరాత్రి. వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం. ఇంకొక శ్లోకం చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. వందే సూక్ష్మమనంతమాద్యమతులం, వందే అంధకారాపకం, వందే రావణనంది భృంగి వినుతం, వందే సుపర్ణావృతం, వందే రావణనంది భృంగి వినుతం. అమ్మా పోనాపేయాలి. వందే రావణనంది భృంగి వినుతం, వందే సుపర్ణావృతం, వందే శైలసుతార్థభాగవపుషం, వందే భయం త్రయంబకం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. వందే సూక్ష్మం. శివతత్వం ఎప్పుడు అద్వైతం. ద్వైతానికి శివుడికి, ద్వైతానికి విష్ణువుకి, ద్వైతానికి ఏ దేవుడికి కుదరదు. నువ్వు ద్వైతం నమ్మావంటే అయిపోయినట్టే లెక్క. అద్వైతమే భగవద్తత్వం. సూక్ష్మంగా ఉంటుంది ఎప్పుడు అద్వైతం అంటే. అద్వైతద్వైతవాదౌద్వౌ సూక్ష్మ స్థూల దశాంగతౌ అద్వైతవాదాన్మోక్ష ఇది వేదాంత నిండిమఖ. శంకరాచార్య మాట.
ప్రతి వస్తువుని మీరు సూక్ష్మంగా చూడండి, తత్వం అర్థమవుతుంది. అంతా ఒకటే అంటే అర్థం కాదండి. ఒక్కటే నిరూపణ చేద్దాం. ఇక్కడ ఈ డబ్బా, ఈ బట్ట, ఈ చెక్క, ఈ సింహాసనం, ఈ మైకు, ఈ మనిషి అంతా ఒకటే. నిరూపణ చేస్తాను. ఈ చెక్కకి మూలం ఏమిటండి? చెట్టుకు మూలం ఏమిటండి? మట్టికి మూలం ఏమిటండి? నీటికి మూలం ఏమిటండి? అగ్నికి మూలం ఏమిటండి? వాయువుకు మూలం ఏమిటండి? ఆకాశ స్వయం విష్ణువు. ఈ డబ్బా ఇదేదో రాగో స్టీలో ఏదో, దీనికి మూలం ఏమిటండి? లోహానికి మూలం ఏమిటండి? మట్టికి మూలం నీటికి మూలం అగ్ని, మళ్ళీ వెళ్ళండి ఆకాశం. ఈ బట్ట దీనికి మూలం ఏమిటండి? దారానికి మూలం ఏమిటండి? పత్తికి మూలం చెట్టుకు మూలం మట్టి, మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఆకాశం. ఇది పొయ్యే సింహాసనం, దానికి మూలం ఆకాశం. ఇది మైకు, ఇదో ఎనపది ఎక్కడి నుంచి వచ్చింది? సిలికాన్. ఈ రేణువులే కదా, మ్యాంగనీస్ ఓర్, ఐరన్ ఓరు, మ్యాంగనీస్ ఓర్, అంతే కదా. ఇనపడువులు మట్టి నుంచి ఏర్పడితే, మట్టి గట్టిపడితే ఇనుము అయిందండి. ఇంకా ఏదో అయితే వజ్రమైంది. అన్నీ అంతే. ఇనుము, బంగారం, మాణిక్యం అన్నీ మట్టి నుంచి వచ్చినవి. అంచేది ఇనుము, కొంత ప్లాస్టిక్ మూలం సిలికాన్ అణువులు, ఇనుముకు మూలం రేణువులు, ఈ రేణువుల మూలం మట్టికి మూలం నీటికి మూలం అగ్నికి మూలం వాయువుకు మూలం ఆకాశ స్వయం విష్ణువు. ఇది అద్వైతం. ఇప్పుడు అద్వైతం తప్పితే మరో సిద్ధాంతం ఎందుకు ఉంటుందండి? అజ్ఞానం. కానీ ఈ మొత్తాన్ని చెప్పింది శంకరాచార్యమ్మ. ఆ ఆది గురువుకి నమస్కారం, శంకరాచార్యకి నమస్కారం. ఈ మొత్తాన్ని చెప్పింది ఆయన ఒక్కడే. వేదంలో ఉన్నది ఇదే, ప్రచారం చేసింది ఆయన. అంచేత ద్వైతమూలమహో దుఃఖం, ద్వైతాన్ని ఆశ్రయించినంత కాలం దుఃఖం తప్పదు. అద్వైత సిద్ధాంతం శంకరాచార్యను ఆశ్రయిస్తే మాత్రమే దుఃఖం దూరం అవుతుంది. రెండో మార్గం లేదు ఇక్కడ. నువ్వు ఏ మనిషిని చూడు, మనిషి పంచభూతాలు ఉన్నాయి, ఇందులో కూడా భూమి, ఆకాశం, నీరు ఉన్నాయి కదా. ఇవన్నీ అందులో కలిసిపోతే ఏం లేదు ఇక్కడ. ఇదే సూక్ష్మ దృష్టి. వందే సూక్ష్మం అనంతం. అప్పుడు మనం అనంత స్వరూపం అని అర్థం. అప్రమేయం అనంతవాద్యం, వందే సూక్ష్మమనంతవాద్యం. అన్నిటికీ మూలమైన వాడు భగవంతుడే, అదే శివుడు. అభవం, ఆయనకి పుట్టుక లేదు, ఆయన నుంచే అన్నీ పుట్టాయి. మూలమైన దాన్ని ఏదో ఒకదాన్ని అంగీకరించలేకపోతే ఇలా మూలమేమిటి సైంటిస్టులు వెతుకుతూ పెడుతున్నారు. వీళ్ళు జన్మంతా గడిచినా మూలం దొరకదు. అన్నిటికీ మూలమైనది ఒకటి ఉంది, దానికి మూలం లేదని అంగీకరించాలి. అన్నిటికీ మూలమైంది, మూలము లేనిదే భగవంతుడు. దాన్నే అధ్యాత్మ తత్వం అంటారు. అది నువ్వు అంగీకరించే వరకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఒకటే. దీనికి అణువు ముందే ఉన్నారు, మట్టి మూలం ఉన్నారు, మట్టికి మూలం అణువులు అన్నారు, అణువులకి ఇంకేదో అని పరమాణువులు అన్నారు. పరమాణువు కంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, వీళ్ళు తలకాయ 100 పేరు వచ్చేది ఇక్కడ. దీని చుట్టూ అది తిరిగిన దాని చుట్టూ ఇది. మీకు ఇంతకుముందు ఇంకో రహస్యం చెబుతున్నా, యువతరం చాలామంది కనపడుతున్నారు కాబట్టి, క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఎంటాంగులేషన్, ఇవి బాగా అభివృద్ధి చెంది క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పడి విశిష్టమైన ప్రయోగాలన్నీ జరిగి క్వాంటమ్ సిద్ధాంతం రుజువైతే జగత్తంతా మాయ, బ్రహ్మ మాత్రమే సత్యం అనే సత్యం రుజువు కాబోతుందమ్మా. కంప్యూటర్ ల్యాబ్లో రుజువు కాబోతుంది. శుభవార్త. ఇదంతా నథింగ్ బట్ వర్చువల్ రియాలిటీ ఇప్పటికే వచ్చింది. నువ్వు ఇక్కడే ఉంటావు, చూస్తూ ఉంటావు, అక్కడ తిరుగుతున్నట్టు కనపడుతుంది. మాయ కాకపోతే ఏంటది? ఇక్కడే ఉన్నాం మనం. అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు టెండూల్కర్ బదులు మనం ఉన్నట్టు ఈ నట్టే బోల్టు. ఈ నట్టి కనిపించింది కదా, అదే ఫీలింగ్ వచ్చేసింది. దాంట్లో ఉద్వేగం వచ్చింది. సరిగ్గా వాస్తవంగా ప్రతిరోజు జీవితంలో జరుగుతున్నదంతా నట్టు బోల్టే. వాస్తవంగా ఏం లేదు అక్కడ. అన్నీ నీకు ఉద్వేగాలు వచ్చాయి, బీపీ కూడా వచ్చింది, హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అది నాటకం అని గమనించినట్టే, సినిమా చూడగానే సినిమాని గ్రహించినట్టే, వర్చువల్ రియాలిటీ చూసి బయటికి రాగానే పావు గంట కాగానే అది నాటకం అని గ్రహించినట్టే ఈ సంసారం కూడా పెద్ద నాటకం అని గ్రహిస్తే గుండెపోటు రాదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో. అండ్ వీ ఎంజాయ్ ఇట్ మై ఫ్రెండ్స్. దాన్ని ఆనందిస్తాం. మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం అంటే అది నిజం అనుకుంటున్నాం కాబట్టి. అది ఇక్కడ శ్లోకంలో సూక్ష్మము అనంతం ఆద్యం అభయం. అభవం పుట్టుకే లేనిది. ఆద్యం అభవం వందే అంధకారాపకం. ఈ అజ్ఞానాన్ని చీకటి అంటారు. ఆ చీకటిని అపహరించేది శివజ్ఞానం. అందుకే అంధకారాపకం.
అంతేకాదు వందే రావణ నంది భృంగి వినుతం. రావణాసురుడు ఎలా నృతించాడో ఇందాక శివ జటాటవీకర జలం అన్న స్తోత్రంలో చదువుకున్నాం మనం. నందీశ్వరుడు ఎప్పుడు ఆయన ఎదురుగా ఉండి చూస్తూ ఉంటాడండి. నందీశ్వరుడు గొప్పతనం అదే, గరుత్మంతుడు గొప్పతనం అదే. మన ఆలయాల్లో గమనించండి, విష్ణువుకి ఎదురుగా గరుత్మంతుడు, శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండి ఇలా చూస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే నువ్వు ఎంతసేపు మీ ఇంట్లో శివుడు విగ్రహం కేసి చూస్తే అంతవరకు నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు లెక్క. ఆ చూపు తప్పితే అపస్మారంలో వెళ్ళిపోయినట్టు లెక్క. ఇప్పుడు మీ ఇంట్లో బొమ్మలే మీకు ఆధ్యాత్మ జ్ఞానాన్ని అందిస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లా. అన్ని హాల్స్లో అందంగా ఇక్కడ చాలా బాగుందని శివుడు బొమ్మ చాలా బాగుందని పెట్టాం కదమ్మా, అది చూస్తూ కూర్చుంటే నువ్వు కూడా చాలా బాగుంటావు. చూడు, కాఫీ తాగుతూ చూడు, కూర్చుని చూడు. ఎప్పుడు చూడాలంటే అప్పుడు అది అలాగే ఉంటుంది. దాన్ని కనీసం తొడవం, ఏం చెయ్యం. అది ఏ మూల పెట్టాలనేదే పెద్ద శంక. ఆ విగ్రహం దాని అంతటదే మనకి ఏదో చేసేస్తుందని మాయలో పడతాం, లేదా సరిగ్గా చేసిపోతే ఏదో చేస్తుందని భయపడతాం. నీకు భయపడాల్సిన అవసరం లేదు, ప్రలోభపడాల్సిన అవసరం లేదు. దానికేసి చూడు నీకు శివతత్వం అర్థమవుతుంది, దానికేసి చూడు నీకు రామతత్వం అర్థమైంది, దానికేసి చూడు నీకు అమ్మవారి తత్వం అర్థమైంది. చూడడం అంటే దర్శనం. ఆ దర్శనం మీ ఇంట్లో జరుగుతుందమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళక్కల్లా, మీ ఇంట్లో జరుగుతుంది. అదే జ్ఞానం. అది చేయలేమో మనం మన ఇంట్లో కూర్చొని హాయిగా. అనంతం ఆద్యం అభవం అంధకారాపహం. రావణాసురుడు గొప్పతనం స్తోత్రం చేశాడు. అలాగే నందీశ్వరుడు, అలాగే భృంగి ఆయన భటుల్లో ఒకడు. ఆయన శివభక్తుడు కాబట్టి ఆయన తండువుగా మారాడు. తండువు అంటాడు. తండువు మీద చేసిందే తాండవం. భృంగి తండువు వీళ్ళ గొప్పతనం ఏమిటంటే శివుడికి నాట్యం చేయాలనిపించింది. చేయమనగానే ఈ భటులను పిలిచి నేను నాట్యం చేయాలరా, వేదిక చూడండి అన్నట్ట. అంటే ఆ తండువు అన్నట్ట, స్వామి నేను ఎద్దు రూపంలో ఇలా ఉంటాను, నేను వంగుంటాను. ఇలాగే తాతగారు మనవడి కోసం గుర్రంలా వంగుంటాడు చూడండి, నేను అలా వంగుంటాను, నా మీద మీరు నాట్యం చేయండి అని అంట. అని ఆ తండువు వంగున్నాడమ్మా. వంగున్న తండువు మీద చేసిన నాట్యమే తాండవం. అలాగే భృంగి మొదలైనటువంటి భటులందరూ ఆయనకు అదే సేవ చేశారు. అందుకే నేను ఎక్కడో ఒకసారి 10-15 ఏళ్ల క్రితం అనుకుంటాను, నేను పెడితే డెంగ్యూ జ్వరం వ్యాపించింది. అప్పుడు బాగా నాకు కూడా వచ్చింది. నేను అవధానం చేయాలి తెల్లారితే. రాత్రికి విశాఖపట్నం వెళ్ళాను, జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. పొద్దున్న అవధానం చేయాలి. ఒక్క పద్యం నన్ను కాపాడిందండి. శివభక్తి అంటే ఎలా ఉంటుందో చెబుతున్నా. ఒక్క పద్యం నన్ను కాపాడు. నేను వెంటనే మనస్సులో నాకు లాడ్జీ ఏదో ఇచ్చారు, అందులోనే శివుణ్ణి మనస్సులో దొచ్చుకుని తెల్లారితే అవధానం చేయాలయ్యా, ఇదేదో డెంగ్యూ జ్వరంలా ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, చేతులు ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి, తెల్లారితే అవధానం చేయాలి, ఎలాగా అని నేను ఒకే ఒక పద్యం చూచాను. డెంగ్యూ అనేది ప్రాసలో పెట్టి చెప్పా. అది చెప్పి అలా పద్యం చెప్పడం కష్టం. నాకు భృంగి తోడుపడ్డాడు. భృంగ్యాది భటులు తోడుగా గ్యూ అని రావాలి కదా లెక్క. భృంగ్యాది భటులు తోడుగా భంగ్యంతర చండత అండవంబున శివుడే. భృంగ్యాది భటులు తోడుగా భంగ్యంతర చండత అండవంబున శివుడే. డెంగ్యూ జ్వరముంద్రోలుత వ్యంగ్యం విధి కాదు భక్తి ప్రార్థింపుడికన్ అని 104 డిగ్రీల జ్వరంలో ఉండగా గ్యాప్ రాస్తూ పద్యం చెప్పాను. అవధానం అంటే మన్నాడు పొద్దున్న అవధానం మొదలైంది. నాకు కావాల్సిన సాంబార్ ఇంట్లో ఏదో తినేసే జ్వరంతో ఉండగానే అవధానం చేయాలి కాబట్టి 102 డిగ్రీల జ్వరంతో అవధానం చేశాను. ముఖం బ్రహ్మాండంగా వెలిగిపోయింది తేజస్సుతో. అవధానం 1 గంటకు పూర్తి అయిపోయింది. ఏమీ కాలేదు, శివుడు కాపాడాడు. భక్తి అంటే అది. భక్తి అంటే అది నేను చేసే మీకు చెబుతున్నా. జ్వరం వచ్చినా, ఆపద వచ్చినా, ఏ వచ్చినా, పిల్లలకి ఏమి ఇబ్బంది వచ్చినా వైద్యం చేయించండి. అది మానవ ప్రయత్నం. అన్నిటికంటే గొప్పది భగవద్భక్తి. భక్తికి లొంగనిది లేదు. అందుకని భృంగి వీళ్ళందరూ నిన్ను సేవిస్తున్నారయ్యా. అంతేకాదు వందే సుపర్ణాత్మకం, వందే సుపర్ణావృతం. వేదంలో త్రిసుపర్ణ మంత్రాలు అని ఉంటాయి. సుపర్ణావృతం అంటే అర్థం అది. 3 మంత్రాలు ఉంటాయి. ఆ దృష్టి ఉంటే గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరినట్టుగా మనం జీవితం నుంచి పైకి ఎగరగలం, అనుమానం ఇలా. ఏమిటా 3 మంత్రాలంటే బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. ఈ ప్రపంచాన్ని బ్రహ్మమేధయ, పరబ్రహ్మ. చూడండి బ్రహ్మ ఎలా వచ్చాడు. విగ్రహం లేకపోతే ఏమండి బ్రహ్మజ్ఞానం అంటే 5.
ఈ ప్రపంచాన్ని బ్రహ్మ అనే దృష్టితో చూడు, అంతేకాదు మధుమేధయ రెండోది ఉంది. ఇట్ ఈస్ స్వీట్, మధు అంటే తీపి కదా, ఇది తీపి, ఇది ఆకర్షణ, ఆ దృష్టితో కూడా చూడు. కానీ బ్రహ్మమేవ మధుమేధయ, దీన్ని భగవద్ దృష్టితో చూడు, లోకం అనే దృష్టితో చూడు. చివరికి ఏం చేయాలో తెలుసా? మూడో దృష్టి బ్రహ్మమేవ మధుమేధయ, ఆ పరమాత్మ నుంచే ఈ లోకం ఏర్పడిందనే దృష్టితో చూడు. అప్పుడు లోకంలో నువ్వు బందీవుగా ఖచ్చితంగా విముక్తుడు అవుతావు. ఎప్పుడు ప్రకృతిని మనం ఆస్వాదించాలి, ఆకర్షింపబడకూడదు. ఇలా తిరుగుతుంటే మీకు ఎక్కడైనా మొక్కలు కనబడ్డాయనుకోండి, కాసేపు నిలబడండి, ఫోటో తీయకండి, దయచేసి నిలబడండి, ఆకులు చూడండి, పువ్వులు చూడండి, ఆనందించండి. మనం ఏం చేస్తామో తెలుసా? ఈ మొక్క ఎక్కడ కొన్నారు? ఆస్ట్రేలియా. వెంటనే మనం ఆర్డర్ పెడతాం, 10,000 పోయాయి. ఇక్కడ నీకు ఎందుకు? అవతల వాళ్ళు ఎవరో అక్కడ పార్కులో పెట్టారు, చూసి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వెందుకు కొంటున్నావు అనవసరంగా? ఇదే దరిద్రం అంటే. అది మన సొంతం అయిపోవాలి. అంత బ్యూటిఫుల్ ప్లాంట్ ఐ షుడ్ హ్యావ్ అని వాళ్ళు అంటారు. ఈ ఆకర్షణ ఉండకూడదు. మా మహాతత్వవేత్తలు అందరూ ప్రకృతిని ఆస్వాదించాలి, ఆకర్షణకి లోను కాకూడదు. అక్కడ కనపడింది కదా, 2 నిమిషాలు చూసి వెళ్ళిపోరాదా? సొంతం చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు నాకు ఇల్లు ఉంది అక్కడ సైనిక్ పీరియడ్లో, ఇవన్నీ చూసి ఇటువంటిది మనకు ఒకటి ఉంటారు, మన బతుకు అయిపోయినట్టే లెక్క. ఎప్పుడెప్పుడు కడతాడు? అక్కడి నుంచి నేను కార్యకర్తలు పట్టుకుంటాను, రేటు పెంచేసి. ఏమవుతుంది? వాళ్ళు ఇబ్బంది పడతాను. అవేమీ లేవు కాబట్టి, అప్పులు లేవు కాబట్టి హాయిగా నా సమయానికి నేను వచ్చి, నా సమయానికి నేను వెళ్ళిపోతున్నాను, సుఖంగా ఉంటాను. నాకు అభ్యంతరం ఏంటి? ఇది జీవితం. దానికి శివభక్తి ప్రధానమే. అందుకని సుపర్ణాత్మకం అంటే ఈ లోకాన్ని మొత్తం భగవంతునైన దృష్టితో చూడు, నీకు సుఖంగా ఉంటుంది. వందే శైలసుతార్థ భాగవపుషం. శైలసుత అంటే పర్వతరాజకన్య పార్వతీదేవి. ఆవిడికి సగం శరీరాన్ని ఇచ్చేసాడు ఆయన. ఆ ఇచ్చేసినప్పుడు ఆవిడ సగమైంది, ఈయన సగమైంది. భార్యాభర్తలిద్దరూ సగమే అనుకుంటే కష్టాలు సగమయ్యాయి, సుఖాలు సగమయ్యాయి, కన్నీళ్లు కూడా సగమయ్యాయమ్మా. పూర్తి భారం ఎవరూ భరించక్కర్లేదు. ఎంత కష్టంలో, ఎంత ఇబ్బందులో ఉన్నా భార్యతో చెప్పుకుంటే అది తగ్గిపోవడంలా, భర్తతో చెప్పుకుంటే అది తగ్గిపోవడంలా. హిందూ జీవన విధానం ఎంత గొప్పది. దీన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నాం? రకరకాల కోరికలతో. అమ్మవారు ఆయనతో కలిసి ఉండి సగం శరీరంలో భాగంగా ఉంది ఆవిడ. అందుకని ఎప్పుడూ సుఖంగానే ఉంటుందండి ఆవిడ. ఆయన సుఖంగానే ఉంటాడు. ఏం చేసినా ఆవిడకి చెప్పకుండా ఆయన చేయడు. మరి ప్రతి చిన్నదన కాదు, అక్కడ ముఖ్యమైన ఖర్చులైనా పెద్ద పెద్దవి లక్షలు పెట్టుకుంటున్నాం, చెప్పాలా వద్దా? అలాగే లక్షల వరకు అప్పులు ఇచ్చేస్తున్నాం, చెప్పాలా వద్దా? లేకపోతే సంసారం దెబ్బైపోదా? వందే శైలసుత అర్ధభాగం అని అర్ధభాగ వపుషం. వందే అభయం త్రయంబకం, మనకెప్పుడు అభయాన్ని ఇస్తాడు. త్రయంబకం, 3వ కంటితో అగ్ని నేత్రంతో చూసి మన సమస్యల్ని పరిష్కరించి, జ్ఞాననేత్రం కూడా కాబట్టి ఆ జ్ఞాననేత్రంతో మనకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరూ కూర్చోవాలండి, దయచేసి ఎవరు లెగవద్దు, అందరూ కూర్చోవాలి. ఈరోజు